మనం మెగాస్టార్ సినిమా చూద్దాం అనుకున్నాం. టికెట్లు దొరక్కపోవడం వల్ల చూడలేకపోయాం. సెకండ్ షో కూడా దొరకలేదు. బాస్ క్రేజ్ అలా ఉంటుంది మరి. రేపు మళ్ళీ ట్రై చేద్దాంలే. 4 ఆటకి ఎటూ వెళ్ళలేకపోయాం. మనోడితో ఒక ఆట ఆడుకుందామా? ఏంటబ్బాయ్ బయట నులక మంచం వేసుకుని కూర్చున్నావు? ఊరికే. చలిగా లేదా? నాకు లేదు. దోమల్లేవా? మీరు వెళ్ళండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఒంటరిగా ఎలా గడుపుతున్నావో ఏంటో పాపం. ఎందుకు నవ్వుతున్నారు? ఏమైందిరా? దారిన పోయేవాళ్ళు దారిన పోకుండా నన్ను చూసి నవ్వుతున్నారమ్మా. ఏమా, ఎందుకు నవ్వుతున్నారు? మేం విన్నది నిజమేనా? ఏం విన్నారు? నిశ్చితార్థం ఆగిపోయిందంట కదా? అవును, ఆగిపోయింది. అయితే ఇప్పుడేంటి? భూమి తిరగటం ఆగిపోయినట్టు, సూర్యుడు ఉదయించడం ఆగిపోయినట్టు ఏదో పెద్ద సమస్యలా మాట్లాడుతున్నారు. నిశ్చితార్థం ఆగిపోయింది కదా అని అడిగాము. అందులో తప్పేముంది? ఏదో అడగకూడని ప్రశ్న అడిగినట్టు అంతలా ఫీల్ అయిపోతున్నావు. మీరు మామూలుగా అడగలేదు, వెటకారంగా అడిగారు. అందులో ఏముంది? వెటకారం. ఓ, ఇదంతా నీ పనేనా? నా మీద పడతావేంటి? వస్తున్నాను. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళకి విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది నువ్వేనా అని అడుగుతున్నాను. ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది కదా, ఈవిడిగారే చెప్పుంటుంది. ఈ సమయంలో ఇంటి ముందు గొడవలు ఎందుకు? ఏమ్మా, మీరు వెళ్ళండి. అయినా మరొకరి విషయాలు మీకు ఎందుకమ్మా? ముందు వెళ్ళండి. ఆగండి. నేను చెప్పానని నా మీద నింద పడింది కదా, ఈ విషయం ఇప్పుడు తేలిపోవాలి. ఏమ్మా, నిశ్చితార్థ విషయాలు నేను మీతో చెప్పానా? చెప్పలేదు. విన్నారు కదా, ప్రతిదానికి నేనొక దాన్ని తేరగా దొరికాను. గుళ్ళో జరిగింది మాకే తెలిసిందండి. మాయా కోనేరు దగ్గరకు వెళ్లి బిందెతో నీళ్లు తీసుకురాకుండా గుడిలోకి అడుగు పెట్టకుండా పడిపోయిన విషయం నేను చెప్పలేదు.